దేవుని ఉచితమైన మహాకృపలో గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మరి యొక్క పరిశుద్ధ దినము వరకు మనలందరూ కూడా కాపాడిన ప్రభునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనం. ఈ సమయములో మీ లేఖన భాగము ధ్యానం చేయనే ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, త్రిత్వం తర్వాతి 7వ ఆదివారములో చదువుబడినటువంటి ఈ లేఖన భాగమును ధ్యానం చేసే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో చదవబడినటువంటి లేఖన భాగములను మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి మాటలు, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి అనేటువంటి ప్రశ్నకు క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట, తాను అసూయపడి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేనటువంటి వానిగా తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మనం, దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నటువంటి మనం, ఆ ఆజ్ఞలను అనుసరించి మన విశ్వాస పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నామో లేదో మనకై మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నామని గడిచినటువంటి పరిశుద్ధ దినములో దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయగా విన్నాం. ప్రియులారా, ఈ దినాన చదవబడినటువంటి ఈ లేఖన భాగములను మనము గమనించినప్పుడు దేవుని బిడలమైనటువంటి మనము దేవుని వాక్యానుసారముగా జీవించుటకు నిశ్చయించుకొనబడిన మనం, దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆలోచన కలిగినటువంటి మనము ఎలాగా ఉండాలో ఈ దినాన చదవబడినటువంటి లేఖనముల ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ఈ దినాన చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగములో దేవునిని ఎరిగి దేవునిని వెంబడిస్తూ ఉన్నటువంటి క్రైస్తవునిగా మన బాధ్యత ఏమిటి? దేవుని బిడ్డగా మన బాధ్యత ఏమిటి? ఇశ్రాయేలీలైన తన ప్రజలను తండ్రి అయిన దేవుడు, నేను మిమ్మలను విమోచిస్తాను, నేను మిమ్మలను విడుదల చేస్తాను,
నేను మీకు తృప్తినిస్తాను, తృప్తిపరిచేదను. తిరుగుబాటు చేసిన మీ అందరినీ నా జనులుగా మిమ్మలను స్థిరపరుస్తాను అని పాత నిబంధన లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తన ప్రజలతో మాటలాడిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. పత్రిక లేఖన భాగములో అపోస్తులైన పౌలు తన మొదటి ప్రయాణములో సంఘములను ఆయన బలపరచుచు దేవుని సువార్తను ప్రకటించుచు స్వస్థత పరచుచు తన పరిచర్యను కొనసాగించినటువంటి విధానం పత్రికా లేఖనములో మనకు కనబడతా ఉంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకరిని పౌలు వారిని బాగు చేసినప్పుడు, స్వస్థత పరిచినప్పుడు తనకు ఎదురైనటువంటి శ్రమలను కూడా జయించి దేవుని కోసరం సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. సువార్త లేఖన భాగమును మనము గమనించిన వారమైతే ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జాలర్లను ఆయన పిలిచి వారికి సమాజములో లేక ప్రపంచములో ఏ రీతిగా జీవించాలో వారికి హితబోధ చేస్తూ వారిని లోకమునకు మీరు భయపడవద్దు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మీరు భయపడవద్దని ధైర్యపరుస్తూ ఆయన సువార్తను ప్రకటన చేయడానికి, దేహమును చంపువారికి మీరు భయపడవద్దు, దేహమును ఆత్మను చంపువానికి మీరు భయపడండి, అనగా దేవుని చిత్తమును మీరు కలిగి ఉండేటువంటి రీతిగా మిమ్మలను నడిపించేటువంటి ప్రభువునకు మీరు భయపడి మీరు జీవించాలి అని వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారిని సువార్త ప్రకటన నిమిత్తమై సిద్ధపరిచినట్లు దేవుని లేఖనములో మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తూ శిష్యులుగా ఏర్పరచుకొనినటువంటి ఈ 12 మందిని వారికి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, ఏ విషయంలో భయపడవద్దు. చిన్నమందా మీరు భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు. పౌలు కూడా అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందము,
దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? భయపడవద్దు. సహజంగా భయము అనేటువంటిది మానవునికి ఉన్నటువంటి ఒక లక్షణం. ప్రతి విషయములో చిన్న చిన్న వాటికి కూడా మనము భయపడతాం. ఒక్కొక్కసారి మనకు ఏదో కనబడిందని భయపడతాం, మన నీడను చూచే మనం భయపడతాం. ఇలాగ ప్రతి విషయంలో మనము భయపడుతూనే ఉంటాం. భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియులారా, ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చిన తర్వాత శిష్యులు ఆ పడవ మునిగిపోతుందేమోనని భయపడ్డారు. కానీ ఆ పడవలో ఉన్నటువంటి వారు ఆ ప్రకృతిని తన స్వాధీనంలో ఉంచుకొనగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మనం కూడా చాలా సందర్భాలలో ప్రతి చిన్న విషయానికి భయపడి మనలను మనము కృంగదీసుకుంటూ ఉంటాం. సాతాను శోధనలు అధికమైన సొమ్మసలక నేను సాగిపోదును, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నేను బ్రతికితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనము గమనించినప్పుడు, నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు, మిమ్మలను దూషించబడినప్పుడు, మీ మీద చెడ్డగా అబద్ధములు పలికినప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, దేవునిని అంగీకరించి దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను, విశ్వాసులను ఎంతో మందిని హతమార్చినటువంటి వాడు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాడు, ఎంతో మంది దేవుని బిడ్డలను భయపెట్టినటువంటి వాడు, యేసు నామము ప్రకటన చేసినటువంటి వారిని హింసించినటువంటి వాడు, క్రూరత్వం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రమును పఠించినటువంటి వాడు, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. అలాంటి వాడు క్రైస్తవులను హింసించినటువంటి వాడు. దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని కోసం ఎన్నిక చేయబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు. అననీయతో అంటున్నాడు, అననీయా, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శోధనలు, ఎన్ని హింసలు పొందాలో నేను ఇతనికి చూపిస్తాను అంటే, పౌలుగా మార్చబడి ఏ దేవునిని హింసించడానికి సిద్ధపడ్డాడో, ఏ దేవునిని ఆరాధించిన జనసమూహమును కష్టపెట్టాడో ఆ దేవునిని అంగీకరించి ఆ దేవుని సువార్తను ప్రకటన చేస్తూ, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనటువంటివి. ఈ మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఒక దినములో మనకు తెలియబడలేదు. ఈరోజు
మనకు ఎలక్ట్రాన్ మీడియా, సోషల్ మీడియా అందుబాటులో ఉన్న తర్వాత ప్రపంచ నలుమూలలలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఈరోజు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు, ఎంతో మంది భక్తిపరులు దేవుని కోసం అనేకమైనటువంటి హింసలు పొందుతున్న వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గిడియన్స్ వారు మన దగ్గరకు వస్తూ ఉంటారు. గిడియన్స్ దేవుని సువార్తను ప్రకటించుచు మంచి మార్గములో నడవండి అని తెలియచేస్తున్నటువంటి అనేక మంది గిడియన్స్ వారిని ఎన్నో శ్రమలు, కష్టాలు, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్న వారికి ఎన్నో శ్రమలు, రానున్న దినాలలో భయంకరమైనటువంటి స్థితిగతులు ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయినప్పటికీ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు నెబుకద్నెజరు చేసినటువంటి శాసనం, ఇదిగో ఈ బంగారు ప్రతిమకు తప్ప దేనికి కూడా మీరు భయపడకుడి అని సెలవిస్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు రాజు ఎదుట, అధికారి ఎదుట వారు మాట్లాడుతున్నాడు, మమ్మలను రక్షించగలిగిన వాడు సమర్థత కలిగినటువంటిది, మేము పూజించేటువంటి దేవుడు మమ్మలను రక్షించగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు. అంతటితో మాట్లాడటం ఊరుకోలేదు, అంతటితో మాట్లాడటం ఆపలేదు. వారి విశ్వాసాన్ని బలపరిచాడు ప్రియులారా. ఈ ఆదివారములో దేవుని బిడ్డగా దేవుని కొరకు మనము ఒక నిశ్చయత, నిర్ణయం మనము కలిగి ఉన్నామా? అలాగ ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నామా? ప్రియులారా, మనము దేవాలయంలో ఉన్నాము, కానీ మన శరీరం దేవునికి కనబడుతుంది అనుకుంటున్నాము, కానీ మన ఆత్మ ఎక్కడో బయట విహరిస్తా ఉంది. కీర్తనాకారుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటాడు, స్థిరమైన మనసును నూతనముగా నాకు పుట్టించు. స్థిరమైన మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు తన శిష్యులకు, మీరు భయపడవద్దు. ఎవరు ప్రజలు ఎదుట నన్ను ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, క్రైస్తవుడు క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును అంగీకరించిన వాడు. నీవు నేను దేవుని బిడలగా జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మనము మన విశ్వాస జీవితంలో ఎలాగ ఉన్నాం? ప్రమాదము సంభవించినప్పుడు ఏమోనండి, నాకు పేతురు మాట్లాడాడు, ఇతను యేసు శిష్యులలో ఒకడు అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలీదు. ప్రియులారా, ప్రతి విషయంలో భయముతో బ్రతుకుతూ ఉన్నాం. భయం, చిన్న అనారోగ్యం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చిన భయం. పొరపాటున వెళుతూ ఏందో నువ్వు ఒకలాగున్నావు,
నువ్వేం బాగోలేదు అని అని వెళ్ళాడు అంటే ఆ రోజంతా వాడికి భయమే. ప్రొద్దునే లేచాడు, ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉన్నాడు, ఒకడు వెళ్తా వెళ్తా ఈరోజు సావు తప్పదన్నాడట. ఈరోజు సావు తప్పదన్నాడట. ఈడేంద్ర సుప్మా అంటే బయటకు వస్తా ఉంటే సావు తప్పదన్నాడని ఇంట్లోకి వెళ్ళాడు. భయం. మనం చిన్న తరగతుల్లో ఒక కథ చెప్తా ఉంటారు. ఒక ఆయన ఒక అతనితో చెప్తా ఉంటాడు, ఈరోజు నువ్వెక్కడికి వెళ్ళినా నీకు మరణం తప్పదు అని. ఎక్కడికి వెళ్ళినా మరణం తప్పదు. ఈ మాటలు దేవుని గ్రంథంలో ఎప్పుడైనా మనం చదివేమా? ఈ మాటలు వాడు చెప్పాడు, అమ్మ నేను బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో, లేకపోతే ఏదో ఒకటి ఇబ్బంది కలిగిద్దేమో అని ఇంట్లోనే మంచం వేసుకొని పడుకున్నాడట. మనకి బాగా తెలుసు, గ్రామాలలో పెద్ద పెద్ద ఊరిళ్ళు ఉంటాయి. ఆ ఇంటికి ఎప్పుడో దేనికోసం ఒక చిన్న కొమ్ము వేలాడి కట్టాడు. ఆ నిద్రపోతున్న సమయంలో, పడుకున్న సమయంలో ఆ కొమ్ము జారి వాడి మీద పడింది, వాడు చనిపోయాడని అప్పుడు కథలు మనకు చెప్తా ఉండేవాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పబడిందా? మీరు ఆమోసు గ్రంథాన్ని గనక చదవగలిగితే నువ్వెక్కడికి పారిపోయినా ఆ మరణము నిన్ను వెంటాడుతూనే ఉంటుందని ఆమోసు ప్రవక్త తెలియచేస్తాడు. అయితే దేవుని బిడ్డగా ఈ దినాన మనము చేయవలసిన పనేంటి? మన బాధ్యత, దేవుని బిడ్డగా మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏమిటి? పౌలు తనకు కలిగినటువంటి శ్రమలో బర్నబాయి పౌలు వచ్చి, అయ్యా మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే, ఎందుకు ఇలాంటి క్రియలు చేస్తున్నారు? ఈ పనులు మీరు మానుకోనండి, ఈ పనులు మీరు చేయవద్దు. వారిని ఏ విధముగానైనను దేవుని సువార్త ద్వారా ఒక మంచి మార్గములో నడిపించాలని వారు ఆలోచన చేస్తున్నారు. ప్రియులారా, మానవ జీవితం మార్పు కలిగి జీవింపచేసేదే దేవుని వాక్యం. మన మార్గములు, మన క్రియలు చక్కదిద్దుకొనడం. ప్రియులారా, మన మార్గములు ఏమైనా మారుతున్నాయా? మన క్రియలు ఏమైనా మారుతూ ఉన్నాయా? అలాగూ లేకపోతే దేవుని బిడ్డగా, ఇదిగో దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి మీరు ఎలాగా ఉండాలంటే, మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకునేవారుగా ఉండాలి. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియచేస్తూ మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ప్రియులారా, పౌలు
కొరింథీ సంఘానికితో మాట్లాడుతూ అంటాడు, నేను క్రీస్తును పోలి జీవిస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, క్రీస్తు సహవాసములో ఉన్నాను, క్రీస్తులో నడుస్తూ ఉన్నాను. ఈ మాట పౌలు సంఘముతో చెప్పాడు. కనీసం మన కుటుంబముతో, మన బిడ్డలతో, మన పొరుగు వారితో ఈ మాట చెప్పగలిగిన ధైర్యం మనకుందా? మీరు చెప్పు మట్టుకు చెప్పుదురు గాని చెయ్యనే చేయరు. చెప్పడం మాత్రం నీతులు ఎన్నైనా చెప్తాం. ఎలుగు తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. ఎన్ని నీతి మాటలు చెప్తామో, ఎన్ని మంచి మాటలు చెప్తామో, కానీ మనము దాని ప్రకారము జీవిస్తూ ఉన్నామా? పరిశోధన చేసుకోవాలి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. ప్రియులారా, నేను దేవుని బిడను, నేను దేవుని బిడను, దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. యేసును రక్షకునిగా అంగీకరించిన వాడను. యేసును అంగీకరించిన వాడు మొట్టమొదట తనను తాను సమర్పించుకునేవాడై ఉండాలి. తనను తాను సమర్పించుకునేవాడై ఉండాలి. ఇంతకాలము నేను తెలిసియో తెలియక అపరాధములు చేశాను, ఇంతకాలము నేను పాపం చేశాను, ఇంతకాలము దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నేను జీవించాను. మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను. ఆయన నన్ను పిలిచాడు. 10వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, రోగమును స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ప్రియులారా, ఎవరు వీరు? జాలరులు, ధన సంపద కలిగినటువంటి వారు. అలాంటి వారిని పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు. దేవుని మాటకు విలువిచ్చి, దేవునిని అంగీకరించి, దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడినటువంటి ఆ శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. మీరు జనుల ఎదుట నన్ను ఒప్పుకునేవారుగా ఉంటే నా తండ్రి ఎదుట నేను కూడా మిమ్మలను ఒప్పుకునేవారుగా ఉంటాను. ప్రియులారా, నేటి పరిస్థితులలో మనం ఎలాగా ఉన్నాం? నేటి పరిస్థితులలో దేవుని బిడ్డలుగా మనం ఏ రీతిగా ఉన్నాం? ఒక్కసారి మనము పరిశోధన చేసుకుని వల్లని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని లేఖన భాగంలో మనము గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, మరియు నేను మీతో చెప్పినది ఏమనగా,
ఒప్పుకొని వాడెవడో వీళ్ళ తండ్రి ఎదుట మాత్రమే కాదు, దేవదూతల ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను దేవునిని అంగీకరించిన మనం, నేను క్రీస్తును ఎరిగిన వాడను, నాకు మాదిరి క్రీస్తు. ప్రియులారా, అయ్యా నీ వెళ్ళే మార్గంలో మాకెలాగ తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రతి వాని నాలుకయు మహిమార్థమై ఒప్పుకొనున్నట్లును అధికముగా హెచ్చించి, ప్రియమైనటువంటి వారలారా, ప్రతి నామమునకు ఆయనాము, అన్ని నామముల కంటే గొప్పది యేసు నామం. కాబట్టి ఆ యేసు నామము మనము కలిగినటువంటి వారమై ఉండాలి. దేవుని బిడలగా నన్ను ఒప్పుకొనువాడు, అది మన బాధ్యత. దేవునిని ఒప్పుకొని చేసినటువంటి పని ఏమిటంటే, జనులకు సువార్తను ప్రకటించుడి. ఆయనను ఒప్పుకొనినప్పుడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకు ఉద్భవిస్తాయి. ప్రియులారా, ఒక నిజ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక అకేషన్లో ఒక ఆమె అడుగుతూ ఉంది. ఒక ఆమె మరొక ఆమెతో మాట్లాడుతూ ఉంది, మీరు క్రైస్తవులా, యేసుక్రీస్తు మతాన్ని తీసుకున్నారా అని అడుగుతుంది ఒక ఆమె. ఆమె ఏమి సమాధానం చెప్తుందా? అక్కడే ఉన్నాం మేము కూడా. లేదు అని ఆమె చెప్పడం జరిగింది. ఆమె అనుకుంది నేను వినలేదనుకుంది. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మనము దేవునిని ఎరిగిన వారముగా ఎవరితోనన్నా మనము మాట్లాడామా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, చర్చ అయిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడింది. కారణం, అక్కడున్న బంధువులకు, ఆ జనానికి భయపడి తాను యేసు రక్షకుడని చెప్పలేకపోయింది. ప్రియులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు చెప్తున్నారు, మా దేవుడు మమ్మలను రక్షించగలిగిన సమర్థత కలిగిన వారు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఈ బంగారు ప్రతిమకు మ్రొక్కం. మా దేవుడు మమ్మలను రక్షించగలిగిన వాడు. నిన్ను నన్ను రక్షించుటకు, నిన్ను నన్ను విమోచించుటకు ఆయన తన ప్రాణమును బలియాగమును చేసి
నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసినటువంటి ఆ ప్రభువు తన శిష్యులను పిలిచి, ఇదిగో ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని మాటలు అంటారో, బయల్జబులని ఎన్నో పేర్లు, ఎన్నో హింసలు మీకు సంభవిస్తాయి. కాబట్టి మీరు భయపడవద్దు, మీరు ప్రార్థించండి, నేను మీతో ఉన్నానని బలపరిచాడు. ప్రియులారా, దైవజనుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, అందుకు సీమోను పేతురు క్రీస్తు అని చెప్పాను. ప్రియులటువంటి దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడుగుతున్నాడు. ఫిలిప్పియ కైసర ప్రాంతంలో ఆయన సంచరించుచున్నప్పుడు జనులు నా గురించి ఏమని మాట్లాడుకొనుచున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగినప్పుడు వారు అనేక విషయాలు తెలియచేశారు. మరి మీరేమనుకుంటున్నారు? దేవునిని అంగీకరించి దేవుని చేత ఏర్పరచబడి దేవుని కోసం సమస్తమును విడిచినటువంటి తన శిష్యులు వారంటూ ఉన్నారు, సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వసించిన వారు దాని ప్రతిఫలం ఏమిటి? ఒక్కసారి మనము గమనించిన వారమైతే అపోస్తుల కార్య గ్రంథములు 2వ అధ్యాయము 37-38 వచనాలు గమనించిన వారమైతే విని, సహోదరులారా అడుగగా పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, హృదయములో వారు నొచ్చుకొని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మాట్లాడుతున్నాడు, మారు మనసు కలిగి మీరు బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆయన సజీవుడైన క్రీస్తుని ఒప్పుకున్నాడు. మానవ పాపము నుండి విమోచించగలిగిన కర్తవని ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుని బిడలగా మనం ఎలాగ ఉన్నాం? వారు ఒప్పుకున్నారు, క్రీస్తు సువార్తను ప్రకటించారు, అనేక మందిని దేవుని శిష్యులుగా వారు సిద్ధం చేశారు. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మన నడవడిక మారిందా? మన చూపు మారిందా? మన ఆలోచన మారిందా? ఒక్కసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఉన్నది సమస్తము కూడా వ్యర్థమని మనము ఆలోచన చేసి, నేను నీకు తోడై ఉన్నాననేటువంటి మాటను ఆలోచిస్తూ ఆయనతో
మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. నీవు నేను ఏమని ఒప్పుకుంటూ ఉన్నాం? ప్రియులారా, మరొక వ్యక్తిని మనము గమనిస్తే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, మీరు వచ్చి చూడుడి, ప్రియమైనటువంటి వారలారా, సమరయి స్త్రీ ఆమె జనులది ఎదుట ఒప్పుకుంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా? దాని ఫలితం ఏమిటంటే ఆ ఊరు వారందరూ కూడా దేవునిని అంగీకరించారు. ఈరోజు మనము ఎలాగా ఉన్నాం? మనము ఏ రీతిగా ఉన్నాం? తోమా నిన్ను వేలు పెట్టి చూస్తేనే నమ్మను అన్నాడు. ఆ తోమా దేవుని కోసరం భారతదేశంలో ఆయన సువార్తను ప్రకటించాడు. కాబట్టి ప్రియులరా, ఈ దినాన అనేక ఇరుకులలో బందీల నుండి విమోచించి ఆయన బిడలుగా ఎంచి నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయుటకు మనలను పిలిచి ఆయన బిడలుగా ఉండుటకు యోగ్యతను కలుగు చేసినటువంటి దేవుని పట్ల వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచూ ఉన్నానని పౌలు చెప్పిన మాట. జీవము గల దేవుని వైపు మనము త్రిప్పబడిన వారమైతే పాతవి గతించెను. నేను ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాయి. భయపడటంలో ఇక్కడ మరొక మాట ఉంది, ప్రేమ. ప్రేమ. మీరు 10 ఆజ్ఞల అర్థాలు మీరు చూస్తే మనము దేవునికి భయపడి అనే మాట ఉంటుంది. ఆ ప్రేమ, ప్రేమించే తండ్రి దగ్గర బిడ్డలు భయపడుతూ ఉంటారు. తన తండ్రిని కష్టపెట్టకూడదు, తన తల్లిని కష్టపెట్టకూడదని వారు భయపడుతూ ఉంటారు. ప్రియులారా, మనలను ప్రేమించిన మన ప్రభువుతో, సమస్తమును అనుగ్రహించిన ప్రభువుతో, ప్రభువులో స్థిరపరచబడిన మనం, దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉన్న మనం ఏ విషయంలోనూ దిగులు